హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీరే చెప్పాలి. మ్మ్, ఇలాంటి పజిల్స్ ఇస్తే కష్టం అవుతుంది, కొంచెం హింట్ ఇవ్వండి. సరే మాట్లాడండి, లాస్ట్ లో మీరే చెప్పాలి. రాజేషా? అవును. ఓకే, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు? చాలా రోజుల తర్వాత మీరు గుర్తొచ్చారు. సో ఓకే, సో ఇంకా ప్రిపేర్ అవుతున్నారా ఎగ్జామ్స్ కి? అవునండి, సండే ఎగ్జామ్ ఉంది ఎల్లుండి. ఓకే. గ్రూప్ 2 మెయిన్స్ ఉంది. మ్మ్హ్మ్. ఓకే, సో మరి బాగా ప్రిపేర్ అయ్యారా? కాన్ఫిడెంట్ ఉన్నారా? ఉన్నాను, కానీ ఆ పేపర్ చూడగానే అది కాన్ఫిడెన్స్ ఉందో లేదో అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, పేపర్ చూసాక డిసైడ్ అవుతుందా కాన్ఫిడెన్స్? ఓకే. ఆ, సో చాలా రోజుల నుంచి చదువుతున్నారుగా, డెడికేటెడ్ గా, ఆబ్వియస్ గా బాగానే అవును. రాస్తారని అనుకుంటున్నా. ఎగ్జామ్ రాసాక మండే కాల్ చేయండి. ఓకే ఓకే, చేస్తాను. సో ఇంకా విజయ్ దేవరకొండ సాంగ్ అడుగుతున్నారా? ఆ, వీలైతే ప్లే చేయండి. వీలైతే ప్లే చేయాలి. ఎంత మంచి ఆప్షన్ ఇచ్చారు. ఓకే రాజేష్ గారు, ఆల్ ది బెస్ట్ మీకు. బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయండి. Okay, thank you. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, హాయ్, మీ పేరు? నా పేరు అయ్యప్ప అండి, మచిలీపట్నం. అయ్యప్ప గారు, మీరు రెగ్యులర్ కాలర్ అయిపోయారు మాకు. అవునండి. హా? కొంచెం వాల్యూమ్ తగ్గించాలి టీవీ, లేదా మీరు పక్కకు వచ్చేయండి. చెప్పండి మేడం. ఓకే, సో ఈ రోజు కూడా పాట కోసమే కాల్ చేశారా? అవునండి. ఏం పాట? పవన్ కళ్యాణ్. ఇంకంతే ఫిక్సా? చెప్పండి. నేను ఏదో అడిగినట్టున్నాను మిమ్మల్ని. ఏదో డైలాగ్ చెప్పమన్నారు. ఏదో డైలాగ్. ఓకే. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్పమన్నారు. నేను మండే చెప్తానండి. ఓహో, మండే ముహూర్తం ఫిక్స్ అయిందా? సరే, అవును. ఓకే. ఆ పవన్ కళ్యాణ్ సాంగ్ వేయడానికే ట్రై చేస్తాను. నైస్ టాకింగ్ టు యూ అయ్యప్ప గారు. కాల్ చేస్తూ ఉండండి ఇలానే. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, నమస్తే దీప గారు. గుడ్ మార్నింగ్. హాయ్ అనురాధ గారు, ఏంటి ఈ రోజు డబుల్ ఎనర్జీతో ఉన్నారు? ఛాంపియన్స్ ట్రోఫీలో హా. భారత్ గెలిచేము తొలి పోరులో. ఓ, అదే ఈ ఎనర్జీకి రీజన్. అవునవును. శుభ్మాన్ గిరి గారు అదే సెంచరీ. అసలు లాస్ట్ వరకు తనకి ఎంత ఓపిక ఉందంటే నిన్న నేను బాగా గమనించాను. స్టార్టింగ్ వచ్చిండు, ఎండింగ్ వరకు వాళ్ళ గెలుపు వరకు మన కరెక్ట్ గా సెంచరీ 101 రన్స్ వేసి సెంచరీ పూర్తి చేసుకున్నారు. అబ్బా సూపర్. ఇదే ఆలోచిస్తూ ఉన్నారా మీరు? అవునవును, అంటే మ్యాచ్ చూసేటప్పుడు ఆలోచించాను. ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. సూపర్. అయితే మరి టీమిండియా కోసం ఒక పాట పాడొచ్చుగా? ఓకే, టీమిండియా కోసమే వాడతాను ఈ రోజు మాత్రము. ఓకే, వన్స్ అగైన్ టీమిండియాకు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్, ఎస్పెషల్లీ స్టూడియో 1 ఎడిటర్స్ గారి తరఫున, అలాగే నా తరఫున, దీపా గారి తరఫున, యాంకర్స్ అందరి తరఫున, కాలర్స్ అందరి తరఫున ఇలానే ఇంకా ముందుకు వెళ్ళాలని చూస్తున్నాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఓకే, మా దగ్గర ఈ రోజు ఎల్లమ్మ తల్లి జాతర ఉంటది మా ఊరికి దగ్గరలో. ఈ రోజు ఉంటది, శుక్రవారం కదా జాతర ఉంటది అన్నమాట. అవును, ఒకటి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే దీప గారు చెప్పాలనుకుంటున్నా. ఆ రోజు మహబూబ్ నగర్ నుండి మన్నెంకొండ నేను తొందరగా మా ఊరికి ఎన్ని కిలోమీటర్స్ అని కౌంట్ చేసే లోపల తొందరగా 25 అన్నాను. 25 కాదు, 14 దగ్గర అన్నమాట. నేను మాట్లాడుతుంటే మా నాన్నగారు మిస్టేక్ గుర్తుపట్టిండు. ఏంటమ్మా నువ్వు 25 చెప్పినావు అంటే, అయ్యో 25 అన్నా అన్నమాట. మొత్తం 45 కిలోమీటర్స్ అన్నమాట. నేను 55 చెప్పాను కదా, మా ఊరు నుండి అక్కడికి 45. ఓహో, ఓకే. అక్కడ 14 అని చెప్పింది, తొందర 25 అన్నాను. ఏమనుకోద్దు, ఏం పర్లేదు. మా నాన్న బాగా గుర్తిస్తున్నాను. ఓకే. ఓకే, ఆలోచిస్తున్నారా? ఎస్పెషల్లీ ఇండియా కోసం. ఓకే. తకదిమితం తరికిట తకదిమితం చిందులు వేస్తే వయసుకు తకదిమితం సరిగమ పదమని తకదిమితం ఉరకలు వేస్తే మనసుకు తకదిమితం
కష్టం నష్టం ఎదురైనా నచ్చినదే చేసేద్దాం, అలవాటైనా చేదైనా తగదినితాం, తప్పో గొప్పో చేసేద్దాం, తొలి అడిగే వేసేద్దాం, అనుభవం అయితే ఏదైనా తగదినితాం, కృషి ఉంటే నీ వెంటే రాయి లోకం గాయేంగే, जो करिए जिएंगे, प्यार करिए చిరునవ్వుతో, అటు చీకటిని ఇటు ఓటమిని తరివేయరా, ఆ ఓర్పుకు తగదిమితో ఉల్లాసమే, ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా ఉరకాలిరా, ఆ జోలికి తగిలితాం, పరిగెడదాం పరిగెడదాం, గెలిచే వరకు పరిగెడదాం, గురి చూపాక మనకింకా తిరుగేది గాయేంగే, జో కరియే తకదినితాం, తరికిట తకదినితాం, చిందులు వేసి వయసుకి తకదినితాం. ఓకే చెప్పగారు. వావ్, అసలు మీకు లిరిక్స్ ఎట్లా గుర్తుంటాయి? లిరిక్స్ ఎలా గుర్తుంటాయి అన్ని పాటలు? లిరిక్సా? ఈ విషయం చెప్పాలా మీకు? చూసి పాడతారా? ఈ సాంగ్ మాత్రం చూసి పాడాను. ఓకే, ఎంత హానెస్ట్ గా చెప్పారు. ఓకే, చాలా బాగా పాడారు. నైస్ టాకింగ్ టు యూ అనురాధ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. మీ పేరు? దేవి అండి. దేవి గారు, ఏంటి పక్కన ఏదో ట్రైన్ వెళ్తున్నట్టుంది? అవునండి. ఏ ఊరు మీది? కంచరపాలెం. కంచరపాలెం. ఎక్కడిది? వైజాగ్ కంచరపాలెమా? అవునండి. ఓకే, సో ఏం చేస్తుంటారు మీరు? ఏంటండి? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళయి? 20 years. 20 years అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఓకే. మీరు టీవీలో విన్నారనుకోండి, నేను అడిగే క్వశ్చన్ కి ఏదో ఆన్సర్ ఇస్తారు. టీవీ వాల్యూమ్ తగ్గించేయాలి బాగా. ఓకే ఓకే అండి. పక్కకు వచ్చేయండి. సో దేవి గారు, మూవీస్ చూస్తారా? చూస్తామండి. ఎవరి మూవీస్ ఎక్కువ ఇష్టం? పవన్ కళ్యాణ్. ఇప్పుడే పాట ప్లే చేసా, చూసారా? విన్నామండి. ఓకే, మా సో బాబుకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. మీ బాబు ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఓకే, సో వైజాగ్ లోనే? వైజాగ్ లోనే. మీకు వైజాగ్ లో బాగా ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ ఆర్కే బీచ్. ఆర్కే బీచా? మాకు తెలియంది ఏదైనా చెప్తారేమో అనుకున్నా. మీకు తెలియదంటే ఇప్పుడు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అని పెట్టారు. ఓహోహో, ఓకే. చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా బాగా డెవలప్ చేశారు. ఎక్కడది? ఏ ఏరియా? అక్కయ్యపాలెం ఫోర్త్ స్టేడియం అండి. ఓకే, సో బాబు ఇంట్లోనే ఉన్నారా? పేరేంటి? అజుకేష్ అండి. ఇంకొకసారి చెప్పండి. అజుకేష్. అభికేష్. అజుకేష్. అజుకేష్, చాలా బాగా పెట్టారండి పేరు. AJUTES. అజుకేష్, అర్థమైంది. అజు. మీరు టీవీలో విన్నారంటే తప్పుగానే వినిపిస్తుంది అది. అజుకేష్. నేను టీవీలో వింటలేదండి, నేను రూమ్ లోకి వచ్చాను. ఓహో, అయినా ఎందుకో టీవీ వాల్యూమ్ నాకు వినిపిస్తుంది. బాగుందండి, పేరు చాలా బాగా పెట్టారు. ఏంటి, ఎవరిదన్నా పేరు విని ఇన్స్పిరేషనా? ఓన్ గా అది ఒక కస్టమైజ్ చేసి క్రియేట్ చేశారా? ఏంటంటే ఇది విష్ణుమూర్తి నేమ్ అండి. ఓహోహో, చాలా బాగుంది పేరు. చాలా పెద్ద పేరు ఉంది, కాకపోతే షార్ట్ కట్. షార్ట్ కట్టా? ఓకే. ఓకే, మీ ఫ్యామిలీ అందరికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా, లేకపోతే మీ బాబుకి ఒక్కటేనా? నాకు అసలు మ్యారేజ్ అవ్వక ముందు నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే, అయితే దేవి గారు, పవన్ కళ్యాణ్ గారు సాంగ్ వేయడానికి ట్రై చేస్తాను. నైస్ టాకింగ్ టు యూ. కాల్ చేస్తూ ఉండండి. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అక్క. ఎవరినన్నా మాట్లాడుతుంది? రమ్య. రమ్య, హాయ్. హాయ్ అక్క. ఏంటి నవ్వుకుంటున్నావా? నాకేదో స్మైల్ తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నవ్వుకోవట్లేదు అక్క, నార్మల్. నార్మల్ గా హ్యాపీనెస్ అది.
ఓకే రమ్య, స్కూల్లో మనకి ప్రేయర్స్ చేయిస్తారు కదా చిన్నప్పుడు, ఇండియా ఈజ్ మై కంట్రీ అలాంటివి. అడగనులే, టెన్షన్ పడద్దు, అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయింది. కాదు, చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ ఉంటుంది, ఈ రోజు నేను చెప్పాలి అని. సో అట్లా ఉండేదా? ఉండేది, చెప్పేదాన్ని కూడా. ఉండేది నీకు. ఏ క్లాస్ లో చెప్పడం స్టార్ట్ చేసావు? 8th నుంచే స్టార్ట్ చేశాను. 8th నుంచా? 8th క్లాస్ కి వచ్చాక చెప్పడం స్టార్ట్ చేశారా? ఓకే, ఇప్పుడు గుర్తుందా? ఇప్పుడు పెద్ద ఐడియా లేదండి, ఆల్రెడీ మ్యారీడ్ కదా. మ్యారీడ్ అయితే మర్చిపోతారా? మరిపో వచ్చేస్తుందా? ఇప్పుడు ఈ టెన్షన్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు అది చెప్పింది కూడా నిజమే, కరెక్టే. అవన్నీ ఎవరికి గుర్తుంటాయి? అన్ని రీప్లేస్ అయిపోయి ఉంటాయి వేరే ఆలోచనలతో కదా. అంతే కదండి. ఓకే, ఏదైనా పాట పాడతారా? ఇప్పుడు పాడలేనండి, కొంచెం ఒంట్లో బాగాలేదు, పాడలేను. ఏమైంది? హెల్త్ బాగాలేదా మీకు? హెల్త్ బాగాలేదు. ఓకే, ఏ పాట కోసం, ఎవరి పాట కోసం కాల్ చేశారు ఈ రోజు? ఆలోచిస్తున్నారంటే నా ఇష్టం వచ్చిన సాంగ్ ప్లే చేయొచ్చు అన్నమాట. అమరన్ మూవీ నుంచి రంగులే సాంగ్స్ కావాలి. ఓహో, సాయి పల్లవి ఇష్టమా? ఓకే, ట్రై చేస్తా. రమ్య గారు, నైస్ టాకింగ్ టు యూ, గెట్ వెల్ సూన్. బాగా తగ్గిపోయాక మళ్ళీ కాల్ చేయండి. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, హాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? సౌజన్య. సౌజన్య, ఎక్కడి నుండి? జమలమడ నుంచి. గుర్తొచ్చారు, బాగున్నారా? బాగున్నాం మేడం. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. అంతే, పనికి వెళ్ళిపోతానేమా చేయడం. ఓకే, సో పాట కోసం కాల్ చేశారా? పాట కోసం. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ చూసారా? చూసిన. ఓకే, ట్రై చేస్తాను. తక్కువ టైం ఉంది మనకి, టైం ఉంటే ప్లే చేస్తా. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఇప్పటికే చాలా పాటలు వేసేసాను ఈ రోజు, ట్రై చేస్తా. ఓకే సౌజన్య, నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్.